కర్ణాటక. భార్యకు భర్తకు గొడవలైనవి ఉరేసుకొని చచ్చిపోయిండు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎన్ని చదువు చదివిండాలి ఆయన? అంత పెద్ద చదువు చదివిన కూడా తనను తాను నిలబెట్టలేకపోయినాయి. ఒక పేదవాడు ఎందుకు కాదు, దేవుని నమ్ముకున్నోడు ధైర్యంగా ఉంటాడు. నాకు నా దేవుడు ఉన్నాడనే ధైర్యం ఉంటుంది తప్పిస్తే వాడు ఎక్కడ కూడా మనసును కోల్పోడు. వానికి నాకు నా దేవుడు ఉన్నాడు, కొన్నాళ్ళ కన్నా మారుస్తాడు అనే ఒక నమ్మకంతోనన్నా జన్మ నీడుస్తాడు అట్లే. ఇప్పుడు ఆయనకు ఆ దేవుడు లేదు, అది లే, ఇంకా వేరే గచ్చెందరు లేకప వేసుకునే సచ్చే అయిపోయానా. ఇప్పుడు ఆయన పెండ్లం బాగుంది, వయసుతో ఉంది, ఆమెకు ఒకవేళ అంత ఓపిక లేకపోతే ఇంకెవరితోనో కూడా ఉంటది. ఎవరి నోట్లే మన్ను పోసుకొని పోయిరి. అందుకే యోగ సూత్రంలో ఒక మాట ఉన్నది, తనకు తానే సత్యం, తనకు తానే సర్వం, ఎవరిని నమ్మకు. ఆలు పిల్లలు వెనకరారు, అన్నదమ్ములు వెనకరారు, ఎవరికెవరు గారు, నీవే సత్యం. ఇట్లా చెప్పుకుంటా కూడా మళ్ళీ ఇంకొక మాట చెప్పింది శాస్త్రం. ఏమని తెలుసా? సంసారమే సర్వ జగత్తుకు మూలమని, సంసారమే సర్వశ్రేష్టమని, సంసారంలో ఈదిన వాడే సర్వేశ్వరుని పొందగలడని, సంసారంలో ఈదని వాడు సర్వేశ్వరుని పొందలేడని ఇది కూడా చెప్పిండ్రు. ఇక్కడ ఉండే వాళ్లకు చాలా మంది కూడా ఈ సత్యం తెలియకపోవచ్చు. మీ భర్తలకు భార్య, భార్యలకు భర్త, ఇది అసలైన శివపార్వతుల స్వరూపం. వాళ్ళకు పుట్టేటటువంటి మగ సంతానం గణపతి, కుమారస్వామి. వాళ్ళకు పుట్టేటటువంటి ఆడ సంతానం ఏదైతే ఉన్నదో కాత్యాయని, గౌరీ, ఆడపిల్లలు పుడితే. వీళ్ళకు వచ్చేటటువంటి భార్యలు ఎవరైతే గణపతికి కుమారస్వామికి వచ్చే భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలే వీళ్ళకి వచ్చే భార్యలు. అంశాలు చెప్తున్న అంశాలు. అట్లా పుట్టే వాళ్ళంతా వాళ్ళ అంశాలతోనే పుడతారు. ఏదో చిన్న కారణం చేత దూషణ భూషణాదులు గనక చేసుకున్నారా, అత్త కోడలు అంటే ఎవరో తెలుసా? లక్ష్మీ సరస్వతులు. అత్త కోడలు తిట్టినా, కోడలు అత్తని తిట్టినా ఇంకా లక్ష్మీ సరస్వతులు కొట్టుకున్నట్లని మళ్ళీ అది పాపమే. ఆడేం పెద్ద స్వరాజ్యం గెలుచుకరారు, 5-6 కోట్ల పైసలు తీసుకురారు. చిన్న చిన్న కారణాలే ఇవన్నీ. చుట్టుకుంటాయి కాళ్ళకు. ఒక కోడి గద కాళ్ళకు వెనకలు చుట్టుకుంటే ముందుకు ఎగరలేనట్లు అవుతుంది, అట్లా అయిపోతారు సంసారంలో. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇళ్లలో అత్తలు ఉంటే ఆమె సాక్షాత్ మహాలక్ష్మి అని గ్రహించండి. అక్కడ ఉండే అత్తలకున్న కోడన్లంతా కూడా సరస్వతులని గ్రహించండి. కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకుంటారా, పొరకళ్ళు తీసుకొని కొడతారా, ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ. అర్థం చేసుకోకపోతే గొడవలు కాదు, యుద్ధమే జరుగుతుంది. ఇప్పుడు ఎవరు ఇజ్రాయెల్కి ఇంకొక దేశంకి యుద్ధం జరుగుతుంది. ఏ దేశం అది? రష్యా కాదమ్మా, ఉక్రెయిన్. గాజానా? హమాస్కున్నది. రెండు మనసులకు ఒప్పందం లేకపోతే, రెండు మనసులకు అండర్స్టాండింగ్ చేసుకోకపోతే రాజ్యాలే కోల్పోతాయి, రాజ్యాలే నాశనం అయిపోతాయి. అట్లా అయిపోయినాయి చాలా. ఆ రాజ్యాల సంగతి పక్కకెట్టు, మీ ఇళ్లలో మీరందరూ సస్యశ్యామలంగా ఉండాలంటే కాంప్రమైజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ అనేది ఉండాలి, సర్దుకుపోయే మనసు ఉండాలి. సర్దుకోకపోతే సర్వనాశనమే. నమస్కారం గురుగారు, నా పేరు యశస్విని, నేను నల్గొండల నుంచి వచ్చాను. దేవుళ్ళకి సమాజానికి నచ్చినట్టు ఉండాలంటే ఏం చేయాలి సార్? దేవుళ్ళకి అలాగే సమాజానికి నచ్చినట్టు ఉండాలంటే ఏం చేయాలి? అర్థం కాలే. దేవుళ్ళకి అలాగే సమాజానికి నచ్చినట్టు ఉండాలంటే ఏం చేయాలి స్వామి? ఇక్కడ సమాజానికి మనం నచ్చినట్టు ఉండాలనుకుంటే సాధ్యం కాదు. ఎందుకంటే సమాజం విభిన్నమైన భావాలతో, విభిన్నమైనటువంటి లక్షణాలతో, విభిన్నమైనటువంటి కోరికలతో సమాజం ఉంటుంది. ఒకనికేమో నువ్వు ఒకలాగా ఇష్టపడతావు, ఒకరేమో ఒకలాగా ఊహించుకుంటాడు. ఈయనకి నచ్చినట్లుంటావా, వానికి నచ్చినట్లుంటావా, ఉన్నది ఒకదానివే. పోనీ ఇద్దరుకుందామన్నా జన్మ ఒప్పుకోదు, ధర్మం ఒప్పుకోదు. సమాజానికి నచ్చినట్ల మనం ఉండక్కర్లా, భగవంతుడికి నచ్చినట్టు ఉంటే చాలు. ఇది ఇప్పుడే కాదు, భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సత్యమై ఉన్నది, కానీ మానవులు గ్రహించటం లేదు అది. ఈనాడు ప్రతి ఒక్కరు సమాజమే సత్యం అనుకుంటున్నారు, కానీ సమాజం ఎన్నటికీ సత్యం కాదు. సమాజం ఎప్పుడు సత్యం అవుతుందంటే ధర్మం మీద నడిచినప్పుడే సమాజం సత్యమై బాసిల్లుతున్నది. ధర్మం ఎవరితో వచ్చింది? భగవంతునితో వచ్చింది.
భగవంతునికి నచ్చేటట్లు మనం ఎలా బ్రతకాలనుకుంటే 3 విషయాలు. ఆడపిల్ల తల్లిదండ్రుల మాట ఇనాలే. పుట్టి తను పెరిగి పెద్దగా ఓ ఇంటికొయ్యే వరకు తల్లిదండ్రుల మాట ఇనాలే. తల్లిదండ్రులకు నచ్చని పని చేయకూడదు ఆడపిల్ల. మగ పిల్లవాడు గూడా తను పుట్టి పెరిగి పెద్దగై ఒక అమ్మాయిని తన జీవితంలోకి తెచ్చుకునే వరకు తల్లిదండ్రుల మాట ఇనాలే. వేరొకరి మాట ఇనాల్సిన అవసరం లేదు. ఇవి 2 విషయాలు. ఆడపిల్ల భర్తను కళ్యాణం చేసుకొని అత్తింటికెళ్ళిన తర్వాత అక్కడ అత్తమామ మాట ఇనాలే, భర్త మాట ఇనాలే. అప్పుడు పుట్టింటితోనతోను కనెక్షన్స్ తక్కువ చేసుకోవాలి. అప్పటికి గూడా పుట్టింటి మాట ఇంటివా, ఇక్కడ గొడవలు చాలైతే అక్కడ సుఖం ఉంటది. అమ్మ నాయనతో ప్రేమగా ఉండవచ్చు. అమ్మ నాయనతో కలిసిమెలిసి ఉండొచ్చు. వాళ్ళు మీతోనికి రావచ్చు, మీరు వాళ్ళతోని పోవచ్చు. కొన్ని వినరాని మాటలు వినకూడదు. అట్ ద సేమ్ అబ్బాయి గూడా ఒక అమ్మాయిని కళ్యాణం ఆడి తన ఇంటికి తెచ్చుకున్న తర్వాత పెళ్ళాం వచ్చిందని చెప్పేసి పెండ్లాం మోజులో పెండ్లానికే ఒత్తత పలుకుతూ తల్లిదండ్రులను దూషించి దూలనాడితే గోయిందా. అక్కడ కళ్యాణం ఆడిన తర్వాత తల్లిదండ్రుల మాటను బాధ్యతగా స్వీకరిస్తూ భార్యను ఒక ధర్మంగా ఏలిన వాడే పుణ్యపురుషుడు. మళ్ళా పెండ్లం మాట వినొద్దని నేను చెప్పను. పెండ్లం మాట ఏమి వినాలి తెలుసా? మొగోడు తనకు ఒక స్త్రీతో మాట్లాడడం ఇష్టం లేదు కదా, ఆ మాట వినాలి. ఈరోజు పడక గదిలో తనకి ఇష్టం లేదు కదా, దూరం ఉండాలి. భర్తకు అప్పుడే చెప్తుంది, ఏవండి మీరు ఈ పని చేయకండి నాకు ఇష్టం లేదంటే సరే సాక్రిఫైస్ చేయాలి. అంతేగాని మీ అమ్మ నాన్నతో మాట్లాడొద్దే, మీ అమ్మ నాయన చెప్పింది వినకే, అస్తు ఈ జన్మలో నువ్వు కానివ్వు తల్లిదండ్రులని, మరి జన్మలో తల్లిదండ్రులను కానవు. ఫుట్పాత్ల మీ నుండి అనాథలంతా ఏదో జన్మల పాపం చేసి ఉండవలే. ఈ జన్మలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే మరు జన్మలో అది బ్రాకెట్లో ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోతుంది మనకు. ఈ జన్మలో అక్కా చెల్లెళ్ళు కానని వాళ్ళంతా ఏదో జన్మలో విస్మరించి ఉండవలే. ఈ జన్మలో అన్నా తమ్ముళ్ళని విస్మరించిన లేని వాళ్ళంతా ఏదో జన్మలో విస్మరించి ఉండవలే. ఒక సబ్జెక్ట్ మనం ఫెయిల్ అయినామంటే అది రాసి లేకుంటేనే ఫెయిల్ అవుతాం కదా. ఒక సబ్జెక్ట్ మనం ఫెయిల్ అయినామంటే అది రాయకుంటేనే ఫెయిల్ అవుతాం కదా. మంచిగా రాస్తే ఫెయిల్ అవుతామా? ఈ జన్మలో ఒక విలువను మనం కోల్పోయినామంటే ఏదో జన్మలో అది మనం చేయలేదు కాబట్టి. చూడండి, మీ అందరి ముందల కూర్చున్న ఈ సన్యాసికి, ఈ తాపసికి అందరూ ఉన్నారు. నాకు అక్క ఉంది, చెల్లెలుంది, అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. నాకు ఏ ఒక్క బంధాన్ని కూడా లోటు లేదు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఎంతమందికి అన్నోళ్ళు ఉండరు? చేతులు లేపుర్రి. అన్నోళ్ళు ఉన్నోళ్ళు చేతులు లేపుర్రి. నీకు అక్క ఉన్నాడా? అక్క ఉందే? అక్క కొరకు మళ్ళీ పుడతావు నువ్వు. చెల్లెలుందా? చెల్లెల కోసం మళ్ళీ పుడతావు. తమ్ముడు ఉన్నాడా? తమ్ముని కోసం మళ్ళీ పుడతావు. ఇంకా 3 జన్మలు ఉన్నాయి, రాసుకో. మనకు శాస్త్రంలో ఉన్నది భవబంధ విమోచనము. అందుకే ఈ జన్మనికి ఒక పరీక్ష, దీన్ని మంచిగా రాసుకో. అందంగా నీట్గా ప్రశ్నకు తగు సమాధానాన్ని మంచిగా రాసుకుంటే నువ్వు పాస్ అవుతావు. 100కి 100 మార్కులు పడితే ఇకతకైతే ర్యాంక్ వస్తుంది, ఫస్ట్ ర్యాంక్. మా పెద్ద మనసులో మాట అంటుండ్రి, కొట్టినోనికి కొట్లు తప్పవు, తిట్టినోనికి తిట్లు తప్పవు అని. మీకు ఇవల్ల వచ్చినవంటే ఏనో తప్పిండ్రు కాబట్టి ఇవి వచ్చి పడ్డాయి. కరెక్టేనా? శివ శివ, నేను అన్ని సత్యంగా చేసుకొని పుట్టిన కాబట్టి ఈనాడు సన్యాసినైనా నాకు బంధ విమోచనం జరిగింది. భవ విమోచనం జరగాలనుకుంటే ఆది అనంతమైనటువంటి శక్తిని పట్టుకుంటే జన్మరాహితం తథ్యం. అందుకే అమ్మను పట్టుకున్నాను. ఎక్కడ చూసుకున్నా నాకు పునర్జన్మ లేదు. ఎక్కడ చూసుకున్నా నేను మళ్ళీ పుట్టను. ఒకవేళ ఈ జన్మలో నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కానింటేనా మళ్ళా రుణశేషం ఏర్పడుతుండే. అందుకే నా జన్మ నేను చదివి నా గురించి నేను తెలుసుకొని, దేవతల గురించి తెలుసుకొని, దేవతల్లో గొప్ప ఎవరు, నా జన్మ ఎట్లా ఉంటే నాకు మంచిది అని తెలుసుకొనే నా డ్రెస్ కోడ్ నేనే నిర్ణయం చేసుకున్నా, నా కాస్ట్యూమ్స్ నేనే నిర్ణయం చేసుకున్నా, నా హెయిర్ స్టైల్ నేనే నిర్ణయం చేసుకున్నా, ద టెంపుల్ డిజైన్ కూడా నేనే చేసిన. ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నది ప్రతిదీ కూడా స్వయం సంవర్ధక శక్తి, స్వయం తపశక్తి. మళ్ళా శాస్త్ర సిద్ధాంతానికి అనుసంధానమైందే. శాస్త్ర ధిక్కారం ఏది లేదు, శాస్త్రానికి ఎదురుగా ఏది లేదు, అశాస్త్రీయమైంది ఏది కూడా లేదు. మళ్ళీ ఇక్కడ సమాజాన్ని మనం మెప్పించలేం బేట. ఎందుకంటే
ఈ రోజు నేను ఈ పిజ్జారంకి వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఇది 13వ సంవత్సరం. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ ఒక్కరికి నేను అపకారం చేయలేదు. ఏ ఒక్కరికి అపకారం చేయలేదు. ఈ బిజ్జారంలో ఒక్కరిని కూడా 10 రూపాయలు ఈరప్ప అని ఎవరిని అడిగలేను నేను. చందాలు అడిగలేను, డొనేషన్లు అడిగలేను. ఎవరో మీ అంతటి పుణ్యాత్ములు వచ్చి ఓ 10 రూపాయలు ఇస్తే నడుపుకుంటుండా. నేనేం కష్టం చేయను, గొర్రు కొట్టి పంట వండియను, అమ్ముకొచ్చి పైసలు తేను. మీ అంతటి పుణ్యాత్ములు ఇచ్చిన పైసలే. అయినా ఈ బిజ్జారంలో నేనంటే కొందరికి నచ్చను. ఇప్పుడు వాళ్ళని ఎట్లా మెప్పియమంటివి చెప్పు? అందుకే సమాజం గురించి ఆలోచన చేయకండి, సర్వేశ్వరుని గురించి ఆలోచన చేయండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఉదయించే సూర్యుడు భగవంతుడైతే ఆ సూర్యుని చూసుకుంటూ నువ్వు పోతే నీడ నీ వస్తుంది. అదే సూర్యునికి నువ్వు ఈపు చూపి ఇక్కడ నీడను పట్టుకుంటూ పోయినావా, నీడ నీకు దొరకదు. ఇక్కడ సంసారం అన్నా సమాజం అన్నా నీడ లాంటిది, దానిలో ఎన్నటికీ నీకు దొరకవు అవి. అక్కడ భగవంతుని చూసుకుంటావో ఆ నీడ నీ వస్తుంది, సమాజం నీ వస్తుంది, సంసారం నీ వస్తుంది. అందుకే నేను సమాజాన్ని పట్టించుకోవాలా, సర్వేశ్వరుని పట్టించుకున్నాను కాబట్టి మీరందరు నాతోనికి వచ్చింది. ఏ వంకతో కూడా ఆడపిల్ల జడను విడుచుకోకూడదు. దీంట్లో చాలా బిగ్గెస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సైంటిఫిక్ రీజన్ ఉంది ఇందులో. మన శరీరం లోపల మృత కణాలు ఉంటాయి. మన గోర్లల్లో మన వెంట్రుకల్లో మృత కణాలు ఉంటాయి. జీవ కణాలు బాడీలో ఉంటే మృత కణాలు దాంట్లో ఉంటాయి. అవి కూడా కణాలే, దాంట్లో కూడా DNA ఉంటది. అవి విరబూసుకొని కనుక ఉంటే ఆపాదంగా అనేటువంటి నెగిటివిటీస్ అన్నీ ఆ జడకు పట్టుకుంటాయి. దాని కేంద్రకంగా ప్రవేశించి నీ కపాలమునంతా కూడా చెడపగొడతాయి, నీ బుర్రను పాడు చేస్తావు అవి. మోటుగా పెద్ద మనుషులు ఏమంటుండ్రంటే వెనకలు ఇరవసుకుంటే దయ్యం పడుతుంది అంటుండ్రు. వాళ్ళకి సైన్స్ అర్థం కాక, వాళ్ళకి ఈ ఫార్ములా సెక్టర్ అర్థం కాక, ఈ పాజిటివిటీ నెగిటివిటీ అర్థం కాక, ఈ సీక్వెన్సెస్ ఎనర్జీస్ వాళ్ళకి అర్థం కాక దయ్యం అని ఒక పేరు పెట్టిండ్రు పాపం. ఇంగ్లీష్ వాడు క్యాట్ అంటాడు, మనం పిల్లి అంటాం, కానీ అదొకటే. వాళ్ళు దయ్యం అన్నారు, ఇక్కడ సైంటిఫిక్గా ఫార్ములాస్ అంటాం. ఎప్పటికప్పుడు చక్కగా సాంప్రదాయబద్ధంగా ఆత్మ పరమాత్మ జీవాత్మలాగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా, సత్వ రజస్ తమో గుణాల్లాగా 3 గుణాలకు 3 ధర్మాలకు ప్రతీకగా 3 పాయలేసి జడాలుకోవాలి. అట్లా అర్థమైందా? లేకపోతే చక్కగా నాలాకు కొప్పు పోసుకోవాలి ఇట్లా. మీరు ఇలా వేసుకున్నారు కదా, దట్స్ నాట్ ఫ్యాషన్. అది మన శరీరానికి ఎన్ని అనర్థాలు తెచ్చిపెట్టాలో అన్ని అనర్థాలు తెచ్చిపెడతాయి. ఒకానొక సందర్భంలో నేను అమ్మవారి ముందల తలస్నానం చేసినప్పుడు తలకు బట్ట చుట్టుకుంటే తీసి ఎంట్రుకలు ఇరబోసుకున్నా. టక్కున అమ్మవారు నాకు జ్ఞానంలోకి ఆవాహనమై ఒక మాట చెప్పింది, ఇప్పుడు ఇడిసిన వెంట్రుకలు ఇంకోసారి ఇడిసి గుంజుకుట కొడక అని చెప్పింది డైరెక్ట్. అంటే ఆడదేవతల ముందల గనక వెనుకలు ఇరబోసుకుంటే అమ్మవారు వచ్చేస్తుంది పేలకు, ఉంటలేదు ఇంకా. ఎందుకంటే ఆ శిరోజములు అంత ఆహార్యంగా ఉంటాయి కాబట్టి. ఈ మధ్యలో చాలా మంది దేవుళ్ళ అక్కడ సిగం నిండుతారు, వాళ్ళకి సిగముడి ఉంటది కానీ సిగం వస్తుంది, ఎట్లా వస్తుంది అర్థం కాదు. సిగముడి ఉంటే సిగం రాదు, సిగముడి ఉంటే సిగము రాదు, నిజంగా రాదు. కానీ సిగముడి ఉంటది, వాళ్ళకు జడలు ఉంటాయి, పూలు ఉంటాయి, మంచిగా దానికి రబ్బర్ బ్యాండ్లు వేసుకుంటారు, క్లిప్పులు పెట్టుకుని ఉంటారు, ఊగుతుంటారు, దుంకుతుంటారు. మళ్ళా అదొక ఊహ, వాళ్ళు ఫీల్ అవుతుంటారు అట్లా ఏదో కానీ వాళ్ళు అట్లా ఫీల్ అయిపోతుంటారు. ఇంకా ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను చూడండి, శృతి లయలను అనుసరించి రాగయుక్తం అనుసరించి డాన్స్ చేసేవాడు ఉంటాడు, ఏమి రాకుండా పిచ్చి పిచ్చి ఎగిరేవాడు కూడా ఉంటాడు, ఉంటలేడా? మంచిగా రాగయుక్తాన్ని అనుసరించి నాట్యం ఆడిన వాణిని శభాస్ అంటాం, ఊక పిచ్చి గంతులేసి కోతిలాకి ఇల్లు అనేవాడిని చూసి నవ్వుతాం. పిచ్చోడు కూడా ఎన్నో మాట్లాడుతుంటాడు రోడ్డు మీద. చూడమ్మా, భగవంతుడు పేయిలకు వచ్చేదానికి సిగం వచ్చేదానికి భగవంతుడు సవారీ చేసేదానికి లెక్క ఉంది, ప్రమాణం ఉంది. అది మూఢనమ్మకం కాదు, అది శాస్త్రీయత. అది మూఢనమ్మకం కాదు, శాస్త్రీయత. అది ఇప్పుడు మూఢనమ్మకం కింద కన్వర్ట్ అయింది అది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు చేసే పిచ్చి చేష్టాల వల్ల నీలాంటి తల్లులకు అర్థం కాక కొట్టిపాడేస్తున్నారు. దేవుడు సత్య ప్రమాణంగా ఒకరి శరీరంలో కొచ్చుట సత్యం, అది నిరూపణ అయింది. అయ్యో రామా, గంటలు గంటలు నీ పేలో ఉంటే లోకంతోనా? 45 నిమిషాల కంటే ఎక్కువ దేవుడు పేలో ఉండడు, ఒక ముహూర్త కాలం ఉంటాడు తల్లి.
ఒక ముహూర్త కాలం అనగా 45 నిమిషాలు ఉంటాడు దేవుడు. అంతకంటే ఎక్కంటే ఇంక నేను ఒప్పుకోను. నేనే ఒప్పుకోను. నాకిష్టం గూడా లేదు. ఆ! భగవంతునికి ముహూర్తము ఈ టైంలో రావాలి, ఆ టైంలో రాకూడదని ఏం లేదమ్మా. ఏదో డోలు కొడితే, చప్పుడు చేస్తేనే దేవుడొస్తాడని గూడా లేదు. అది ఆవాహన. అది ఆవాహన. ఆ శబ్దార్థాల చేత భగవంతుని ప్రేరేపించి తెప్పించుకుంటున్నాం. భగవంతుడు న్యాచురల్‌గా వస్తాడు. మా తాత తల్లి ఉండేదంట. ఆమె జోగిని. ఆమె ఒకానొక సమయంలో పొలంలో పని చేస్తున్నప్పుడు గూడా సిగం నిండేదట. మళ్ళక్కడేవి జమిడికలుండేవి గావు, డోలుండేవి గావు, దేవుళ్ళ పాటలుండేవి గావు గదా! ఆ సమయంలో ఆమె ఎందుకు పేలకు తెచ్చుకునేదంటే, ఆ పొలంలో ఎవరికన్నా ఏదైనా విషసర్పం కరిచే సిగ్నల్స్ ఉన్నా ఆమె సిగం నిండి చెప్పేదంట. పలానా మార్పోటి ఓకే. నీకు పాము కరుస్తదని చెప్తున్నదంట. కానీ వాస్తవంగా ఆ మార్పోటి పామొస్తున్నదంట. చూడు, ఆపత్కాలమునందు రక్షించుటకు దేవుడు ఎప్పుడన్నా వస్తాడు. హెచ్చరిక. 10 మందిని కాపాడనీకే, ఒకరి ప్రాణం నిలబెట్టనీకే దేవుడు ఏడన్నా వస్తాడు. పిలిచినప్పుడే వస్తాడని లేదు. అర్థమైందా? రామదాసు పిలిచి యాసరికొచ్చి పండుకుంటే అప్పుడొస్తాడు రాముడు. పిలిచినప్పుడు రాడు. ఆ! ఈళ్ళు ఫుల్లుగా కళ్ళు తాగుతారు. మంచిగింత మటన్ గూడా తింటరు. అన్నీ తింటారు, అన్నీ తాగుతారు. కనీసము శౌచ విధిని గూడా పాటించరు. శౌచ విధి పాటించని వాళ్ళకు దేవుడెట్లా ఆవాహనమైతాడు? నేను చెప్తి సవారి అంటే శాస్త్రీయత, మూఢనమ్మకం గాదు. శాస్త్రీయత లోపల ఎన్నో విజ్ఞాన మూలాలున్నాయి గదా! ఇప్పుడు చెప్తే మీ అంచటోళ్ళకి గూడా నచ్చదు పాపం. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సిగమొచ్చేటోళ్ళుంటే నచ్చుకోరు. ఎవరికైనా సిగమొస్తదా? నాకైతే వస్తదవ్వ. మీకొస్తుందా? అయ్యో! ఇంకో విషయం ఏందంటే, మైసాక్షి పొగలు పీల్చినా, వేపాకు మండలు జూషినా, వేపాకుని చూషినా, పసుపు గంధము జూషినా, అమ్మవారిని ఆహార్యంతో చూషినా గూడా కొందరికి శరీరంలోకి ఆ కళలు ప్రవేశిస్తాయి. ఆ కళలు ప్రవేశించినప్పుడు వాళ్ళని వాళ్ళు మైమరిచిపోతారు. ఎలాగంటారా? డ్రగ్స్ సేవించిన వానికి ఓసుంటదా? అది డ్రగ్స్ సేవించడం, గాంజాయి సేవించడం, సురాపానం అంటే సారాయి తాగడం, కోట్ర తాగడం అనేది అసుర సంకేతం. ఇది దైవ సంకేతం. ఇది ధర్మం, అది అధర్మం. అది మత్తుతో ఉంటుందా? అది మత్తుతో ఉంటది గదా! ఓని మీద ఓనికే సోయి లేకుంటది గదా! కానీ భగవంతుడు రావడం మత్తు కాదు, ఎరుక. కొందరు దేవుడొస్తే నాకు ధ్యాస లేదు, నాకు ఓసు లేదు, ఏం చెప్పినా అంటారు గాని నేను అంగీకరించను. పరిపూర్ణమైన ఎరుకలో ఉంటాడు, జాగరూకతలో ఉంటాడు, జాగరణలో ఉంటాడు, మళ్ళా దేవుడిలో ఉంటాడు, దైవత్వంలో ఉంటాడు. అది సవారి. నేను చెప్తి సిగం అనేది శాస్త్రీయత. దానికి ప్రమాణాలు గూడా ఉన్నాయి. ఇంతో అంతో నేను గూడా మా ఇల్లు జోగిని కుటుంబం గాబట్టి మా యవ్వ అన్ని విషయాలు చెప్పేది నాకు. అన్నీ జెప్పేది. స్వామీజీ మీరు ఒక యోగ ధర్మంలో ఉన్నారు, ఒక శాస్త్రీయంగా ఉన్నారు. ఇవల్ల మీకెట్ట తెలుసనుకుంటే మా పరంపర అంతా గూడా అదే. ఇప్పుడు నేనేదో బాపనోల్లాగా జెందెమేసుకొని ఓ దేవుడు, పూజలు, వ్రతాలు, నోములు అనుకో తిరుగుతున్నా గానీ, మా వోళ్ళంతా బ్యాక్వర్డ్ క్లాస్ అంతా అదే మొత్తం. 100 మంది ముత్తైదుల కన్నా ఒక జోగిని పవిత్రురాలు. 100 మంది ముత్తైదులను ఒక తక్కెట్ల పెడితే, ఒక జోగినిని ఒక తక్కెట్ల పెడితే సేమ్ వస్తది. చూడు 100 మందికి 2 కాళ్ళుంటే 100 రొంట్ల 200 కాళ్ళు, 2 కాళ్ళు సమానం. 200 పాదాలు, 2 పాదాలు సమానం. అర్థమైనా? జోగిని అంత సత్యంగా ఉంటే, జోగినికి మెయిన్ లక్షణాలేంటో తెలుసా? కంచంలో పొత్తుండకూడదు, మంచంలో పొత్తుండకూడదు. ఆవిడ పరిపూర్ణమైన జోగిని. నేను కంచంలో భాగమిస్తా, మంచంలో భాగమిస్తా అంటే జోగినికి కాదు. మోటు సూత్రం అర్థం చేసుకోండి. జోగినికి పిల్లలు గారు. వీళ్ళని బసివి అంటారు. మగనికి ఆలు వేరు, బసివి వేరు. బసివి అంటే ఒకరి చేత ఇంటికి మొగదిక్కు లేకుండా పుస్తె కట్టిపించుకుంటారు. ఎవరినో నమ్ముకొని కాపురం చేసి పిల్లల్ని కంటారు వారసత్వం కొరకు. స్వచ్ఛమైన జోగినికి సంతానం కాదు. చెప్తి కదా మంచం పొత్తే లేనప్పుడు పిల్లలు ఎట్లకెళ్ళైతారు? ఖడ్గ కళ్యాణం అంటారు. కత్తి అనరాదు. కత్తి అంటే చిన్నది, ఖడ్గం అంటే పెద్దది. ఖడ్గ కళ్యాణము.
మోటుగా ఎవరికి అర్థం కాదని కత్తి కత్తి అంటారు. నీవన్నది కూడా వాస్తవమే. కాకపోతే ఎవరిని పడితే వాళ్ళని జోగినిలను చేయడం ధర్మం కాదు. పుట్టుకతోనే దైవ లక్షణాలతో కూడి ఉండి, పుట్టుకతోనే దేవుని వలె భాసిల్లుతూ, దేవుని వలె మాట్లాడుకుంటా, దైవ గుణగణాలతో ఉండే మహిళను చూసి ఆమెకు సంసారం మీద అనురక్తి ఉండదు. ఆడపిల్లనే. మొగోళ్ళంటే ఇష్టం ఉండదు. వాళ్ళతో ఉండడం ఇష్టం ఉండదు. ఏకాంతంగా గడపడం. మాకిక్కడ మాణికేశ్వరి మాత అని ఉండే అమ్మవారు. ఎవరికన్నా తెలుసా? అమ్మకు కళ్యాణం చేస్తే కూడా సంసారం అక్కిలేదు. అమ్మకు పెళ్లి చేసిండ్రు మాణికేశ్వరి మాతకి. అయినా పెళ్లి అక్కిలేదు. ఆమె చేరనిచ్చి లేదు. ఎంత వయసొచ్చినా, పుట్టినప్పటి నుంచి ఎంత వయసొచ్చినా బాలజ్ఞానంతో ఉండి, ఈ లౌకికమైనటువంటి వాంఛలతో ఆమెకు సంబంధం లేకుండా ఉన్న వాళ్ళని చూసి, మాలాంటి పెద్దలు పుట్టిన ఈ జన్మ నిరర్ధకం కాకుండా పరిపూర్ణం కావాలని, ఒక జన్మ ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే ఒకరి చేత కళ్యాణము చేసుకున్న నాడే. ఆ ధర్మాన్ని అనుసరించి భగవంతునికి ఆమెకు కళ్యాణం చేసి, సదా దేవుని ధ్యానంలో ఉంటూ, నీ సత్యం లోక కళ్యాణానికి ధారబోయే అని చెప్పి ఆమెను ఒక కడజాతి పదంలో జోగిని అని పెట్టారు. జోగిని అనేది కడజాతి యొక్క లాంగ్వేజ్. శాస్త్రీయంగా చెప్పాలంటే శివాజ్ ద యోగిని. యోగిని అనేది శాస్త్రీయ పదం. నాటుగా మోటుగా తెలంగాణ యాసలో, పాలమూరు యాసలో చెప్పాలంటే జోగిని. అర్థమైనా? అప్పుడు బాపనోళ్ళు మమ్మల్ని పూజలకు రానిచ్చేటోళ్ళు కాదు, మంత్రాలు చదివించేటోళ్ళు కాదు. ఏ విధమైన శాస్త్రీయతను మాకు అంటూ ముట్టు బేడా. మళ్ళీ ఏం చేసుకోవాలి? మేము చచ్చిపోవాలా? మాకు దేవుడు వద్దా? అందుకే మేము ఒక డోలు తయారు చేసుకున్నాం, ఒక జమిడిక తయారు చేసుకున్నాం, కొన్ని పాటలు తయారు చేసుకున్నాం. ఈ జాతికి వరం ఇచ్చినటువంటి దేవతను, సర్వ కుల ధర్మాలకు అనుగ్రహం ఇచ్చినటువంటి అమ్మని, ఎల్లరకు అమ్మని, ఎల్లమ్మని మా కులదేవతను చేసుకున్నాం. మా జీవన విధానాల్లో ఎంతో చారిత్రాత్మకమైనటువంటి గాథలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడతారు పెద్ద పెద్ద సిద్ధాంతాలు, శాస్త్రాలు, పాండిత్యం మాట్లాడతారు. రమ్మన్న ముందలకి. ఒక నిమిషం. ఇప్పుడు రమ్మన్న ముందలకి వచ్చి మాట్లాడమని. ఎన్ని కులాలు, ఎన్ని జాతులు మీ మూలంగా నాశనం అయిపోయినాయి. ఇప్పుడు మనిషే కానీ పశువుల్లాగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఎవరి వల్ల అంటారు? ఇప్పుడు మొన్న ఒక ఆయన, ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడు. ఒక పశువైనంత మాత్రాన గోవుని, ఒక విశ్వమాతను పూజలు చేస్తారు కదా, పశువు కన్నా హీనమా మానవుడు? ప్రాణం లేని రాయికి ప్రాణ ప్రతిష్ఠ చేసి దేవుడు అంటున్నారే, ప్రాణం ఉన్న మనిషిని శుద్ధి చేసి మీ కులంలో కలుపుకోలేకపోతుంటే, మీ పంచన చేర్చుకోలేకపోతుంటే ఇదెక్కడ పాండిత్యం అయ్యా అన్నారు. వాస్తవమే కాదా? ఇదంతా జాడ్యం, అహంకారం. ఈనాడు కొంతమంది పీఠాధిపతులు సమ్మక్క సారక్క దేవతలేంటి, అట్లేంటి ఇట్లేంటి ఎగతాళి చేస్తున్నాడు. ఎవరో ఆయన ఓ పెద్ద మనిషి అన్నాడు, పేరెందుకు తీసుకోవాలి, మీకు అందరూ తెలిసే ఉంటది. సమ్మక్క సారలమ్మల మీద ఏదో కామెంట్ చేశాడు ఎవరో ఒక ఆయన, ఒక పెద్ద స్వామీజీ. ఆనాడు సమ్మక్క సారలక్కలను చేరదీసిన వాళ్ళు, సమ్మక్క సారలక్కల జీవితాల మీద పట్టాభిషుక్తమైనటువంటి ధర్మాన్ని స్వీకరించిన వాళ్ళు ఎవరు? ఈనాడు కోటాను కోట్ల మంది పోతున్నందుకు ఓర్వలేంతనమా? ఇట్లా ఉన్నాయి చూడు. చరిత్ర మూలాలు చాలా గొప్పగా ఉన్నాయి మన వాళ్ళవి. నేను మొన్న ఒక బైండ్లా అతను అడిగాను, ఆ జమిడిక ఎందుకోసం కొడతారు, దాని పుట్టుపూర్వత్రాలు ఏంటని. ఆయన ఎంత చక్కగా చెప్పాడో తెలుసా? దదీచి మహర్షి యొక్క వెన్నెముకతోటి వజ్రాయుధం చేసి ఒక అసురుని చంపి దేవేంద్రుని చేతిలో పెట్టేది మీ శాస్త్రం అయితే, ఒక అసురుని యొక్క డొక్కలు చీల్చి, డొక్కల యొక్క పకటెమటలను ఒక డోల్లాగా చేసి దాని తోలు చుట్టి బేగడ కట్టి, వాని యొక్క ఎడమ చేతి మోచేతిని ఒక కర్రగా చేసి, వాని నరాలను ఒక తంతిగా చేసి వాయించిందే జమిడిక. అలా వాయించిన నాడే ఎల్లమ్మ లందలో నుంచి బయటకు వస్తాని చెప్పింది. చూడు, వాళ్ళ చరిత్ర వాళ్ళు చెప్పుకోగలిగారు, ఈ చరిత్రలు ఎవరు చెప్పరు. ఇప్పుడు ఒగ్గోలు డోలు వాయిస్తారు కదా, ఆ డోలు పుట్టుక కూడా ఒక అర్థం ఉన్నది. ప్రతి దాంట్లో ఒక అర్థం ఉంది. మనమేం తెలుసుకోకపోతిమి. గవర్నమెంట్ ఏం పాలసీ ఇచ్చింది, కేసీఆర్ ఏం పాలసీలు ఇచ్చిండు, కేసీఆర్ ఏం పథకాలు రిజర్వేషన్ చేసిండు. జీవన పోరాటమే తప్పిస్తే జీవిత పోరాటమే తెలియదా మీకు? తెలుసుకుంటారు రేపటి నుంచి అన్నా? తెలుసుకుంటారా? వెరీ గుడ్. తెలుసుకోవాలంటే మీరు ఒక పని చేయండి. ఏం చేస్తారు చెప్పుందా? ప్రతి పౌర్ణమి అమావాస్యకు అంబాత్రయ క్షేత్రంకి రారి, మంచిగా ప్రిపేర్డ్ అయ్యి రారి. ఏంది,
నేను స్వామీజీని క్వశ్చన్ అడిగితే నా క్వశ్చన్ ఒక 1000 మందికి పనికొచ్చేదై ఉండాలి. నేను కూడా శాస్త్రీయతను, సాహసాన్ని, జీవన విధానాన్ని కలిపే చెప్తా. ఒకే మొక్కుతోటి నేను మాట్లాడను. కొమ్ము కోసినట్టు నేను ఎప్పుడు మాట్లాడను. అందరిని కలుపుకొని మాట్లాడతా. ఇంతకుముందు కొంచెం ఎందుకు నేను ఎమోషన్ అయినంటే మా ఊళ్ళో ఆంజనేయ స్వామి గుళ్ళోకి కూడా మమ్మల్ని రానిచ్చిలేరు. ఈ బిజ్జారంలోనే ఆంజనేయుని గుళ్ళకి మమ్మల్ని రానిచ్చిలేరు మాదిగోళ్ళని. మా తాత మా ఏవో చెప్తుండ్రి. ఈ ఊళ్ళో కమ్యూనిజం అనే ఒక పార్టీ ఉంది. ఆ కమ్యూనిజం అనే పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు భయపెట్టడం చూసి ఇప్పుడు గుళ్ళోకి మమ్మల్ని ఓనిస్తున్నారు. అర్థమైందా? మా ఊళ్ళో అయితే పోలేదమ్మా, నేను లైవ్లో చూసిన. ఇప్పుడు పోతున్నాం. ఇప్పుడు ఎవరైనా పోకుంటే కూడా నేనే మెడబడి దొబ్బుతా అనుకో. మా గురువు చెప్తుండే, నీవు పుట్టిన ఊళ్ళోనే నువ్వు చేసే శానున్నది బేటా, నువ్వు మీ ఊరుకో అంటుండే. నేనేమంటుంటి, వద్దు స్వామి, నీ పాదాల కాన్ని రోజు నీ కాళ్ళు కడుక్కుంటా తాత చచ్చిపోతా అంటుంటి. లే నువ్వు బిజ్జారంలోనే చేసి ఉంది పో అనే. 3 రోజులు ఏడిచిన. 4వ రోజు ముల్లె చేతులు కట్టుకున్నా బిజ్జారంకి వచ్చిన. ఇంక వీడికి వచ్చినందుకు ఇంకా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటున్నా. మీరందరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నా. ఆవులు ఆవులను బర్రెలని మాదిగోళ్ళు కోస్తారనేది కాదు. ఇప్పుడు ఈ మాదిగ జాతికి ఉండేటటువంటి అస్తిత్వం, దీని యొక్క మూలం చాలా అధోస్థితి. ప్రపంచంలో మాదిగోడు అంటేనే ఒక రకంగా చూస్తారు. శాస్త్రీయంగా నేను నిరూపిస్తా. మాదిగ జాతి యొక్క మూలాలను, అవిశేషాలను సృష్టి ఆరంభం నుంచి గుంజుకొస్తాను నేను చూపిస్తా. అది ఇప్పటికుందామా, ఆమె చెప్పేది వాస్తవమే. కానీ ఎంతమంది వేద విధులు పెద్ద మనుషులు వచ్చి నేను నిరూపిస్తా, మాదిగోడే సృష్టి మూలం నుంచి వచ్చిండని నేను ప్రమాణాలు చూపిస్తా. కానీ వాళ్ళు ఎందుకు చనిపోయిన ఎద్దుల యొక్క కలేబరాలు కోసుకొని తిన్నికే మొదలు పెట్టిండ్రంటే లేక. సామ్రాజ్య పతనం జరిగింది, సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు, వాళ్ళదైన దాన్నంతా దోసుకున్నారు. గతి లేక చచ్చిపోమంటివే ఏదోడు కోసుక తిన్నారు, బతికిండ్రు. సస్తమా సావం కదా. ఏదో పోని అడవి మీద ఉండేటటువంటి చింతపల కాయలు తెంపుకొని తిందామన్నా మాకు హక్కు లేదు, స్వతంత్రత లేదు. ఎందుకంటే ఆ చింతపల చెట్లన్నీ మీ చేనుల పోటే ఉండే, మీ మేరల పోటే ఉండే. పోనింత ఆకు వాళ్ళము గుంటగరగరాకు తెంపుకొని ఉడకబెట్టుకొని తిందామన్నా ఆకు కూడా మీ చెరువు గట్ల పోటే మొలిచే. దేనికి పనికిరాని గొడ్డు తీసుకుపోయి పాడేస్తారు కదా, ఇంకా కోసుకున్నారు, తిన్నారు. మళ్ళీ ఏం చేయమంటుంది? మా ఇంటికాడ ఎద్దు తునకలు, పోతు తునకలు, బర్రె తునకలు దండేలు కట్టి ఆరబెడుతుండ్రు. ఇట్లా 7 రోజులైనా కూడా ఆ తునకలు అట్లనే ఉంటుండే. ఈగలు జుర్రుమంటుండే. ఆ తునకలు ఇట్లా తీసుకుంటుండ్రి, అటకలేసి ఉడకబెట్టుకుంటుండ్రి, ఉప్పు చల్లుకుంటుండ్రి, తింటుండ్రి. అట్లా తినడం వల్ల ఎన్నో భయంకరమైన రోగాలు వచ్చి కూడా చచ్చిపోయింది. అర్థమవుతుందా? దీన్ని చూసిన బ్రహ్మంగారు ఏమన్నారంటే, బ్రహ్మంగారు ఒక మాట చెప్పిండు, అది జరుగుతుంది. గుండ్లు తేలుతాయి, బెండ్లు మునుగుతావా అన్నాడు. సొప్పబెండు తెలుసా మీకు? ఆ బెండు మునుగుతుంది, గుండు తేలుతుంది అన్నాడు. ఇది జాతి యొక్క మూలానికి వేసిండు బాణం. ఇది జరుగుతుంది కలియుగంలో. ఎందుకో తెలుసా? అమానుషంగా ఇలా ఉసురు పోసుకున్నారు కదా. అందుకే ఈరోజు పాండిత్యం అంతా పండితుల చేతులు లేదు. పాండిత్యం పండితుల చేతులు లేదు ఇప్పుడు. కారణం ఏంటో తెలుసా? సెల్ఫ్ మిస్టేక్, స్వయంకృత అపరాధము. తల్లి తన ఎదల్లోపల వచ్చేటటువంటి సహజ సిద్ధమైన అమృతధార తనుబాలుని బిడ్డకు పడితే తన అందం చెడిపోతుందని డబ్బపాలిచ్చి తాపుతుంది ఇప్పుడు సమాజంలో. మరుజన్మలో వాళ్ళు ఏమై పుడతారు తెలుసా? కుష్ఠరోగం. ఇప్పుడు ప్రపంచంలో మీకు కనిపించే ప్రతి ఒక్క రోగి, ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుడు కూడా ఏదో చేసి ఉండాలి. అకారణంగా ఏది జరగదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆడ ఈ చెట్టు కదులుతుందంటే గాలి వచ్చినందుకు కదులుతుంది. చూడండి, ఆడ అందరు చూడండి, అక్కడ చూడండి కదా, గాలి లేకుంటే అది కదులుతుందా? మనం కూడా అంతే. మీరందరూ కూడా కర్మవశాత్తు నాతోనికి వచ్చిండ్రు. ఏందా కర్మ?
సంసార కర్మ కాదు. మీ జన్మ పరిపూర్ణమై మీరందరూ ముక్తిని పొందాలని ఈ క్షేత్రానికి వచ్చారు. ఇది సత్యం. నాకు బాగా తెలుసు దీని గురించి. అది అది జరుగుతుంది, 100% జరుగుతుంది. ఇంకా మీతో పాటు నాకు కూడా ఆకలి అవుతుంది. ఎందుకంటే ఒక నిమిషం, ఈ టైంకి మేము విశాఖపట్నం నుంచి బయలుదేరినాం. నాన్ స్టాప్ వచ్చినాం. ఎక్కడ కార్ ఆగల, డ్రైవర్ బ్రేక్ దొక్కల, నేను కన్ను మూయలే. ఆడ బ్రేక్ దొక్కితే నేను కన్ను మూస్తుంటే అంతే. నాన్ స్టాప్ వచ్చినాం. మధ్యాహ్నం వచ్చి కొంత టీ తాగి ఒక కూర్పు తీసిన, మళ్ళీ ఇంత తిన్నా. ఇంకా అక్కడక్కడ తిరలాడాలని తిరలాడినా. నాకు కూడా కిటికీలు మూసుకపోతున్నాయి. జర ఆత్మారాముడు కూడా ఏడుస్తున్నాడు. మీతో పాటు నమ్మొచ్చు. ఇప్పుడు మీకు ఈ సాక్ష్యం మీనే ఉంది. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే అబ్బాయి పేరు వెంకటేష్. వీళ్ళ నాన్నగారు చనిపోయారు చిన్నగా ఉన్నప్పుడు. 2 అన్నదమ్ముళ్ళు, ఒక చెల్లెలు. వాళ్ళమ్మ నేను ఒక గురువునై ఉన్నందుకు నాతోనికి వచ్చింది. నా పిల్లల్ని చల్లగా చూడప్ప, మంచి చూడప్ప అన్నది. నేను వాళ్ళ ఇంట్లో, వాస్తవంగా వాళ్ళ తండ్రి నాకు వాళ్ళ ఇంట్లో ప్రతి గదిలో కనిపిస్తుంది. చిన్న వయసులో చచ్చిపోయిండు ఆయన. ఏదో ఒక చిన్న వ్యాధి వచ్చి బాగా యాతనతోనే చచ్చిపోయిండు. యాతనతో ఎవరు చచ్చిపోయినా వాళ్ళ ఆత్మకు శాంతి కాదు. ఎవరినైనా చూసి బెదురుకుంటే బుగులు పోతుంది మనకు. ఎవరైనా చూసి జడుచుకుంటే బుగులు పోతుంది, గుండె డబ్ 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 అని కొట్టుకుంటుంది. ఆత్మ కూడా ధర్మాన్ని అనుసరించి మరణిస్తే ముక్తిని పొందుతుంది. ధర్మాన్ని అనుసరించకుండా, కాలధర్మ సిద్ధాంతాన్ని అనుసరించకుండా కనుక అకారణంగా చనిపోతే ముక్తిని పొందదు, అది ఘోషిస్తుంది. అలా వాళ్ళ తండ్రి యొక్క ఆత్మ నాకు కనబడినప్పుడు నేను ఆ ఆత్మకు శాంతిని చేకూర్చడానికి ఒక మాట తీసుకున్నా. ఇదే వంశంలో నువ్వు కొడుకుగా పుడతావు, నువ్వు శాంతించని. ఆయన శాంతించుండి ఇప్పుడు అబ్బాయికి కొడుకులాగా పుట్టిండు. అడుగురీనే ఉన్నాడు, అడగండి, జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్, మా డ్రైవర్ ఉన్నాడు. మా డ్రైవర్ వాళ్ళ తండ్రి కూడా అకాలంగా చనిపోయిండు చిన్న వయసులోనే. వానికి మాట ఇచ్చిన, మీ తండ్రిని మీ కడుపులోనే పుట్టిస్తానని. వాడికి కొడుకు రూపంలో వాళ్ళ తండ్రి పుట్టిండు. జరుగుతాయి. వాళ్ళతో ఉండయి, నీతో ఉండేతో ఉంటావు అవి. వెరీ గుడ్. అమ్మ కరెక్ట్ చెప్పాడు. ఆత్మ నింపేటోడు, ఆత్మ నడిపేటోడు పరమాత్మ. మానవుని కంట్రోల్లో ఉండవు. ఆయన ఒకవేళ సాధక సిద్ధాంతాన్ని కనుక ఆయన సాధించిన వాడు ఉంటే, మంత్రబలం ఉంటే, తపశ్శక్తి ఉంటే ఆత్మని నియంత్రించగలడు, కంట్రోల్ చేయగలడు, శాసించగలడు. కానీ ఆర్డర్ చేయలేడు. మళ్ళా నువ్వు నీ కొడుకు నీ కడుపులో పుట్టాలని ఎట్లా చెప్పు? సరే పుట్టిస్తామే. షార్ట్ కట్లు అంటే అయ్యేవాయి కదా. నీ భార్యకు ఆపరేషన్ చేయించినవా? ఎవరు? ఏంకి ఆపరేషన్ చేయనీకేనా? అంటే పిల్లలు కాకుండానా? అంటే పిల్లలు కాకుండా బంద్ చేసుకున్నావు, మళ్ళీ నీ కొడుకు కోసం మళ్ళీ. అబ్బో, సాహసమే. పాసిబుల్ అవుతుందా? అంతా భగవత్ ఇచ్చ. ఇంకా మీరందరూ చక్కగా భోజనం చేసుకొని పడుకోండి. ఇంకా నేను కూడా పోతా. ఓకే.